రేవంత్ రెడ్డి 2006లో జెడ్పీటీసీ, 2009లో ఎమ్మెల్యే, 2015లో జైలు, 2023లో చీఫ్ మినిస్టర్. అవును, ఇదే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కథ. వెల్కమ్ టు శివ ఇంజమూరి ఛానల్. 1969లో మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2008లో టీడీపీ పార్టీలో చేరి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నాటి తెలంగాణ టీడీపీకి అతిపెద్ద నాయకుడిగా ఎదిగాడు. కానీ 2017లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీ స్టేజ్ పై నిలబడి తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి తీసుకురావాలి అని ప్రకటించారు. ఆ తర్వాత 2009లో మల్కాజ్గిరి భారతదేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ తర్వాత వచ్చిన 2023 కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో డిసెంబర్ 7, 2023న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. పదవి చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించారు. మొదటి రోజు సీఎం కార్యాలయం వద్ద ఉన్న బ్యారిగేడ్లను తొలగించి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం 24 గంటలు తెరిచే ఉంటుందని ప్రకటించారు. ఇదే మన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రేరణాత్మక కథ. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం.